Anesti. పటాపంచల బాబా గారికి పటాపంచల బాబా గారికి చాలు చాలు నువ్వు అరవే బాబా నేను జై కొట్టిన సంగతి మీకు ఎలా తెలిసింది బాబా? పిచ్చి వెధవా నేను మూడో నేత్రంతో చూశాను రా నిన్ను. బాబా నువ్వు లేక నువ్వు లేవుగా. లేను బాబా. చూడొచ్చుగా నేను ఇప్పుడు చూడొచ్చు బాబా. అంతా ప్రశాంతంగా ఉంది. ఎక్కడున్నావు? చిచి ఏంటి నువ్వు వెలగను? నేను మీ భక్తుని బాబా. భక్తుడు సరే ఉండు. ఏమిటి ఈ రోజు విశేషాలు? తమరి యొక్క ప్రియభక్తుడుగా నాకు చిన్న కోరిక. అడగండి. నాకు ఒక 4 సందేహాలు ఉన్నాయి, తీర్చండి. తప్పకుండా చెప్తాం. ఆధ్యాత్మికం భౌతికం అంటే ఏమిటి మహాప్రభు? గొప్ప ప్రశ్న అడిగావు. ఏది నీ చేయి చెప్పు. భౌతికం ఇలారా. అమ్మ ఆధ్యాత్మికం అంటే అమ్మ అంటే ఆధ్యాత్మికం, అయ్యబాబోయ్ అంటే భౌతికం. స్వామి అయ్యా కర్మ దాని అనుసారం అంటే ఏమిటి స్వామి? కర్మ దాని అనుసారం అనగా మనం చేసేది కర్మ, దానికి వచ్చే ఫలితం అనుసారం. ఏటి అర్థం లేదు స్వామి. అర్థం కాలేదు నీకు? ఎలా చెప్పంటారు మీకు? ఈ మధ్య నేను ఆ ఈటీవీలో జబర్దస్త్ అనే కార్యక్రమం చూశాను రోయ్. మన ఏదో 50వ ఎపిసోడ్ అంట, బాగా బ్రహ్మాండంగా చేశారు. అయితే దానిలో ఆ కామెడియన్లు చేస్తూ ఉంటారే కొంచెం కామెడీ, దానిలో చంటి గారు చేస్తుంటాడు చండాలమైన కామెడీ. అది వారి కర్మ. కష్టపడి చేసిన తర్వాత డబ్బుల కోసం ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు, రావు. దాని అనుసారం. పటాపంచల బాబాకి పటాపంచల బాబాకి. అయ్యా ఆత్మ పరమాత్మ అంటే ఏమిటి స్వామి? ఆత్మ పరమాత్మ అంటే మంచి ప్రశ్న వేసాడు. ఆత్మ అంటే మన లోపల ఉండేది, పరమాత్మ అంటే దాని లోపల ఉండేది. మీరింత లోతుగా చెబితే ఏం అర్థం అవట్లేదు స్వామి. ప్రతిదీ అర్థం కాదంటే ఇప్పుడు ఆ ఈటీవీలో జబర్దస్త్ ప్రోగ్రామ్ గురించి చెప్పాను కదా. ఆత్మ అంటే దానిలో జడ్జిగా కూర్చునేటువంటి రోజా ఆత్మ, ఆవిడ పక్కన కూర్చున్న నాగేంద్ర బాబు గారు పరమాత్మ. స్వామి అయ్యా ఈ లోకంలో అంతా అబద్ధం అబద్ధం అంటారు, అంటే ఏమిటి స్వామి? లోకంలో అబద్ధం అంటే అబద్ధం అంటే అబద్ధమే. అబద్ధానికి పెద్దగా ఏమీ లేవు ఆన్సర్లు. నాకు అర్థమయ్యే విధంగా వివరంగా చెప్పండి స్వామి. ఎవడరా నువ్వు పరమ భక్తుడు అంటావు? జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటావుగా స్వామి. దానిలో పెదవులు ఆ టీం లీడర్లు తెగ కామెడీ చేస్తుంటారు, స్వామి. అది అబద్ధం. ఎవరు గెలుస్తారో తెలియదు, అదే నిజం. పటాపంచల బాబాకి పటాపంచల బాబాకి. చాలు. ఒక భక్త భక్తుడు మీ మీద అభిమానంతో విచ్చేశాడు. తమరి గురించి కొన్ని సందేహాలు అడుగుదామని వచ్చాడు. ఇదేగా ఇదే బాబా నేను ఒక గొప్ప సందేహం అడగబోతున్నాను బాబా. అడిగే సందేహం అడుగు, అది గొప్పదా కాదని నేను చెప్తాను. బాబా అతిథి దేవో భవ అంటారు కదా, ఇంతకీ దాని మీనింగ్ ఏంటి బాబా? గొప్ప ప్రశ్న వేసావు. అతిథి దేవో భవ ఈ రోజు మన భారతదేశం అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. అతిథి దేవో భవ అంటే అతిథి మహేష్ బాబు, దేవో ఏమన్నా ఇవ్వండి, బావా అంటే మహేష్ బాబు పనిచేసినటువంటి ఆ ఒక్క సినిమా వస్తుంది చూడు, దాని టికెట్లు దొరక చాలా మంది బాధపడుతున్నారయ్యా. అందుకని వాళ్ళ ప్రొడ్యూసర్ నో డైరెక్టర్ నో బాబా అని పిలవండి. అతిథి మహేష్ బాబు, దేవో టికెట్లు. బాబా ఇంకొక క్వశ్చన్ బాబా. అడుగు. మొత్తం ఈ ఆస్తి ఈ ఐశ్వర్యం మొత్తం ఒకవేళ మీరు చనిపోతే ఇదంతా ఎవరికి చెందుతుంది బాబా? మంచి ప్రశ్న వేసావు. ఏది నీ జాతకం చూపెట్టి చూస్తాను బాబా. నీకు ఆయుష్ కొండచిలో పాకినట్టు పాకుతుందని అనుకున్నా లేదక్కడ. నీకు లక్షల కోట్ల డబ్బు కలిసి వస్తుందని 7 కొండల వెంకటేశ్వర స్వామి నాతో చెప్తామనుకుంటున్నావేమో, చెప్పడు. నీకు అష్టైశ్వర్యాలు సుఖాలు సంతోషాలు అన్ని ఉంటాయని ఆశిస్తున్నావా? ఉండవు. నీకెందుకురా నా డబ్బు గురించి? భక్తులు మన వాళ్ళు అందరూ మంచి వాళ్ళు ఉండాలి. చెప్పండి. కొంతమంది కాలేజీ కుర్రాళ్ళు మీకు ఉత్తరాలు రాశారు, ఏమైనా సమాధానాలు చెప్తారా? కాలేజీ కుర్రాలంటే భవిష్యత్తులో యువత. చెప్పండి. సిగరెట్లు కాల్చొచ్చా కాల్చకూడదా అని వాళ్ళ డౌట్. అద్భుతమైన ప్రశ్న వేసావు అబ్బాయి. సిగరెట్లు తాగొచ్చు, ఏం తప్పలేదు. సిగరెట్లు తాగడం వల్ల 3 లాభాలు ఉన్నాయి. ఇది మలయాళం ఏంట్రా? నాకు రాదు. ఈ 3 లాభాలు ఏంటంటే, మొట్టమొదటి లాభం వాళ్ళ ఇంట్లో దొంగలు పడరు. రెండోది
వాని పిచ్చి కుక్కలు కరవవు. మూడో లాభం, వాడికి అసలు ముసల్తనమే రాదు. స్వామి నేను రేపటి నుంచి మొదలెట్టేస్తాను స్వామి. పళ్ళు రాలిపోతాయి మొత్తం మీనవే. ఇప్పుడు సిగరెట్ లో మొదటి లాభం ఏంటి? దొంగలు పడరన్నారు. దొంగలు ఎందుకు పడరంటే వాడు సిగరెట్ తాగి 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 వాడు రాత్రి అంతా కళ్ళు 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 అని దగ్గుతూ ఉంటాడు. దొంగ దూరితే వాడు మెరికే ఉన్నాడు, వెళ్ళిపోతాడు. ఎంత గొప్పగా సెలవిచ్చారు. రెండో లాభం, పిచ్చి కుక్కలు కరవన్నారు. ఏమిటది? ఎందుకంటే వాడు సిగరెట్లు తాగి వాడికి ఉన్న దరిద్రపు వ్యాధంతా ఆ కాళ్ళలోకో మోకాళ్ళలోకో జారిపోయి అది పుచ్చిపోయి పుండిపోతుంది. దానికి తీసి అవతల పడిస్తాడు. అప్పుడు కర్ర వాడికి చేతి. అందుకే పిచ్చి కుక్కలు వాడి దగ్గర కర్ర ఉంటే కుక్క రాదుగా. స్వామి అయ్యా, మరి తమరు ముసలితనం రాదన్నారు, అది ఎలాగా? సిగరెట్లు తాగడం వల్ల త్వరగా తాగి తాగి యవ్వనంలోనే చచ్చిపోతాడు. పెండాకుడు వాడికి ముసలితనం ఏమిటి? స్వామి అయ్యా, ఓ కుర్రాడు రాశాడు, అయ్యా, పొరుగు వారిని ప్రేమించాలి అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని. ఎదుర్కొన్న వాళ్ళ ఇంట్లో ప్రేమించాలి, అంతేగాని మ్యాటర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయన లేకుండా ఉంటే బాగుంటుంది. స్వామి ఇంకొక భక్తుడు రాశాడు, అందమైన ఆడపిల్ల వెళ్ళిపోతుంటే ఆహా ఏం నడు, ఆహా అది నడువు కాదు, ఏం పెదవులు, అవి పెదవులు కాదు, ఆహా ఏం మెడ, అది మెడే కాదు అని అంటున్నారు. ఏమిటి ప్రభు? వాడిని డాక్టర్ దగ్గరికి వెళ్ళి సైట్ చెక్ చేయించుకోమని. వాడి పిండాకుడి దగ్గర పెదాలు చూసి పెదాలు కాదు, నడుము చూసి నడుము కాదు, వాడి తద్దినం చూసి పిండాకుడు కాదు. ఏమిటయా? చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే అంగీలే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు గొంగుంటుంటా. ఏదో పెళ్లి పెళ్లి అంటున్నావు కదా అని లాస్ట్ ఎపిసోడ్ లో శోభనం పెడితే శోభనం అవగానే సన్యాసి అయిపోయావేంటి? శోభనం తర్వాత సన్యాసి తెస్తే ఏమవుతారు నాయన? పటాపంచల్ పటాపంచల్ జీవితం. పటాపంచల్ బాబా నీకు ఒక ప్రశ్న. అయ్యా, చలాకీ చెంటికి పెళ్ళి అవుద్దా? జెన్యూన్ గా ఆన్సర్ చెప్పండి. అవుతుంది. సో ఈ దెబ్బకి ఎక్కువ మంది అమ్మాయిలు పడిపోతారనా? నిజంగా సూపర్ గా ఉంది. ఎలా ఉంది చంటి నీకు ఎక్స్పీరియన్స్? హ్యాపీ సార్. ఒక మంచి స్టేజ్ క్రియేట్ చేసి నా ఒకరికి కాదు సార్, చాలా మందికి, చాలా మంది. ఫిల్మ్సే కాదు అసలు ఏ టీవీ షో చూసినా కూడా జబర్దస్త్ స్టార్స్ అని చెప్పి ప్రతి ఛానల్లో ప్రతి టీవీ షోలో మన వాళ్ళే ఉంటారు. చాలా పబ్స్ లో జబర్దస్త్ లో మనం వేసిన స్కిట్స్ రికార్డ్ చేసుకొని టీవీలో చూపిస్తుంటే అక్కడ ఎంజాయ్ చేస్తూ అది చూస్తుంటారు. సూపర్ సార్. 50 ఎపిసోడ్ తగ్గ స్కిప్ చేసుకుంటాం. నా పేరు సతీష్ అండి, శకల శంకర్ టీం. గుడ్ సార్. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఏమొచ్చి సినిమాకి వెళ్ళారు సార్. సినిమాకి వెళ్ళి సినిమా చూసుకొని ఫ్లాట్కి వచ్చారు. ఆ అపార్ట్మెంట్ ఏంటంటే 101 అండి ఫ్లోర్స్. అయితే ముగ్గురు ఏమొచ్చి లిఫ్ట్ ఎక్కుదామని చూస్తే లిఫ్ట్ ఏమొచ్చి పని చేయట్లేదు. మరి ఇప్పుడు ఎలా వెళ్ళాలరా ఏంట్రా అంటే, ఏం లేదురా ఏదో సినిమా స్టోరీలు చెప్పుకుంటూ మనం పైకి వెళ్ళిపోదాం అని అన్నారు. అనగానే ఒక స్టోరీ చెప్పాడు సార్. ఆ స్టోరీ అయ్యేలోపే 50 ఫ్లోర్లు ఎక్కిసారండి. మళ్ళీ ఇంకోటి స్టోరీ చెప్పాడు సార్. ఆ స్టోరీ అయ్యేలోపే 100 ఫ్లోర్లు ఎక్కిసారండి. ఇంకో ఫ్లోర్ ఎక్కాలి. మూడోవాడు చెప్పట్లే. ఏరా ఏంట్రా ఏరా చెప్పట్లే. ఏం లేదురా ఇప్పుడు నేను స్టోరీ చెప్తాను, మీరు కొట్టకూడదు, తిట్టకూడదు, ఏమీ చేయకూడదు, ఓకేనా? ఏం లేదురా ఫ్లాట్ కీసు కింద సెల్లర్ ఉన్న కారులో పెట్టేసాను రా అన్నాడు. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది వినండి.